భాస్కర్ గారు, చాలామంది నైవేద్యం చూపించేటప్పుడు రెండు చేతులు ఇలా పెట్టి మామూలుగా అలా అంటారు. అది కరెక్టేనా? శాస్త్ర ప్రకారం నైవేద్యం పెట్టడానికి ఒక ముద్ర, ఒక విధానం ఉన్నాయండి. ఏ దేవతకైనా సరే ఈ ముద్ర పద్ధతిలోనే నైవేద్యం పెడితే ఆ ప్రాణాహుతులు ఆ దేవతకి చేరతాయి. ఇప్పుడు మనం ఇందాక ధేనుముద్ర గురించి చెప్పాము. ఇట్లా నైవేద్యాన్ని ఈ ధేనుముద్రతో అభిమంత్రించాక దీనిని గ్రాసముద్ర అంటారు. గ్రాసముద్ర ఈ విధంగా పెడితే దీన్ని గ్రాసముద్ర అంటారు. ఓకే. అంటే గ్రాసం అంటే తింటం. అవును. ఈ గ్రాసముద్ర ఎడం చేత్తో ఇలా చూపిస్తూ కుడి చేత్తో ప్రాణాయ స్వాహ, ఇది ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ. మళ్ళీ ఉదాన ఇక్కడ ఏళ్ళు మారింది. ఇందాక 2 రోజులు, ఇప్పుడు ఇక్కడ ఓకే. ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, మళ్ళీ సమానాయ స్వాహ. ఈ 5 రకంగా ఆ ముద్రలు చూపించాలి. ఇప్పుడు నైవేద్యం ఇక్కడ ఉంది పాత్ర, అంతేనా? ఇక్కడ ఉంది పాత్ర, నైవేద్య పాత్ర ఇది. ఇలా చూపించాలి భగవంతుడు. ఎట్లాగా? నైవేద్య పాత్ర ఉంది, మనం ఇలా పెట్టుకుని ఈ నైవేద్య పాత్ర ఇక్కడ ఉందనుకోండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. నైవేద్య పాత్ర ఇక్కడ ఉందనుకోండి. ఓకే. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఈ విధంగా నైవేద్యం చూపించాలి. చాలా బాగా